అమ్మా సరే వచ్చేసేయండి, నేను చూసుకుంటా. సుధ కూడా ఇంట్లోనే ఉంటుంది. ఓకే అమ్మా, బాయ్. సుధా, అమ్మాలు వస్తున్నారు రేపు ఇంటికి. 1 వీక్ ఉండి వెళ్తారంట. అదేంటి ఆర్య, ఈ వీక్ మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళు ఎవరు చూసుకుంటారు? దాన్ని మనం నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ చేసుకుందాంలే. అలా ఎలా ఆర్య? ఆఫీస్లో ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కదా మనం. టాక్ టు దెమ్ అగైన్ సుధా, నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా. అమ్మగారు, నా పని అయిపోయింది. ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టేశా, కుక్కర్ కట్టేశా, బట్టలు మడత పెట్టేశా. ఇంకా నేను వెళ్తా. ఎక్కడికి వెళ్ళేది? నాకు పెళ్ళైంది, నాకో మొగుడున్నాడు. నాకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అవన్నీ కొద్ది రోజులు మర్చిపో. ఎందుకమ్మగారు, బ్యాంకుకి ఏమైనా వెళ్తున్నావా? అంత అదృష్టం లేదు. ఊరు నుండి మా అత్తగారు మామగారు వస్తున్నారంట. ముసలావిడికి మడి కట్టుకుని వంట చేయాలి. ఇచ్చేదేమో నిమ్మకాయ ఎంత జీతం, చేయించుకునేది పుచ్చకాయ ఎంత పని. మంచి ప్లాన్ ఇసి వెళ్ళగొట్టాలి. అమ్మగారు, నాకు 4 రోజులు సెలవు కావాలి. ఇప్పుడు సెలవు తీసుకుంటే ఎలా? మరి పని ఎవరు చేస్తారు? మీ అత్తగారు వస్తున్నారు కదా. అయినా సడన్ గా 2 రోజులు సెలవు అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు కుదరదు. అమ్మగారు, చెప్పడం మర్చిపోయాను. 3 రోజుల వరకు మంజీరా వాటర్ రావట. 4 వాటరే వాడుకోవాలంట. అది కూడా అర్ధగంట వదులుతారంట. పర్లేదు, అడ్జస్ట్ అవుదాం. ఎలా అడ్జస్ట్ అవుతారు సార్? మీ అమ్మగారికి నేను స్నానం చేశాకే ఉంటుండాలి. 30 నిమిషాల్లో 3 బకెట్ల నీళ్లు కూడా నిండవు అక్కడ వచ్చే స్పీడ్కి. మీరు అమ్మగారు స్నానం చేసిన తర్వాత మిగిలిన నీళ్లతో నేను ఇల్లంతా దొడవాలి. లిఫ్ట్ పొద్దున గంట, సాయంత్రం గంట వేస్తారంట. ఎట్లా అడ్జస్ట్ అవుతారు? ఈ ఇన్ఫర్మేషన్ నాకు రాలేదే. ఇందాక వస్తుంటే వాచ్మెన్ చెప్పాడు, పక్క వీధిలో నల్లలు ఖరాబ్ అయినాయి అంట. కరెంట్ వైర్లు కట్ చేసిర్రు. జల్ల ఎడిషన్ లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా నీ దగ్గర ఉంది కదా. బోరు వాటర్ లో నల్ల నీళ్లు కలిసి మురికి అవుతున్నాయంట. పాపం మీ అమ్మ నాన్న చాలని నీళ్ళతో స్నానం చేసి మురికి వాసన కొట్టుకుంటూ ఈ అపార్ట్మెంట్ 4 గోడల మధ్య ఉక్కిపోతూ అవసరమా చెప్పండి? అక్కడే హాయిగా ఉండక. సరే అమ్మా, ఇప్పుడు వద్దులే, నేను చెప్పినప్పుడు వద్దురు కానీ. అమ్మా, బస్ ఎక్కినా? వస్తున్నాడు ఆర్య పిక్ చేసుకోనికి. రాజు నేను ఉన్నాను కదా. కూర్చోండి. కూర్చో. ఇల్లంతా బాగానే ఉంది. ఇంతకీ రెంట్ ఎంతో చెప్పనే లేదు. ఆహా, ఇదే ఛాన్స్ చారు. రెంట్ విషయం కంటే ఇంపార్టెంట్ కండిషన్లు ఉన్నాయండి ఇంటికి. కండిషన్స్ అంటే కామనే కదా. రెంట్ టైంకి ఇవ్వాలి, చుట్టాలు ఎక్కువగా రాకూడదు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, మెయింటెనెన్స్, ఇదేగా. అవన్నీ జుజూబీ. చారు ఇంటికి వేరే కండిషన్లు ఉంటాయి. అవన్నీ ఓకే అనుకుంటేనే ఇల్లు రెంట్కి ఇస్తా. ఏంటి ఓనర్ తేడాగా ఉంది? ఇల్లు ఆవిడదే కదనే, అలానే ఉంటది. నాకు నచ్చలేదు. వాటర్ దగ్గర నచ్చాలి, ఇల్లు నచ్చింది కదా.